अच्छा है नहीं सब भी वहाँ खड़को हो जा कल में వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఏంటి ఇలా రెడీ అయ్యాము అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, దర్గాకి అయితే పోతున్నాం అనమాట. గండ్రాయి దర్గాకి అయితే వెళ్తున్నాము. ఇంకా చూడండి, ఇంకా నేను మా చెల్లి బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇంకా నా జడ ఒక రోజులో నేను కోరుకుంటే పెరిగిపోయింది అనమాట. చూడండి గైస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ రోజు అయితే దర్గాకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అయితే వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నాగులు మీరైతే మా పాపకి కల్లో కనిపించారంట, అందుకోసం అయితే ఇంకా పిల్లలు తీసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి గాయస్. చలో. సో గాయస్, ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా ఎండాకాలం అయితే వచ్చింది కదా, ఇక్కడైతే రోడ్ సైడ్ ముంజలు అయితే గంపలో పెట్టి అమ్ముతున్నారు. ఇంకా మేమైతే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆటో కిరాయా మాట్లాడుకున్నాము. ఇంకా నేనైతే గండ్రాయి దర్గా ఎప్పుడు చూడలేదు గాయస్, ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం వెళ్తాం. ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. ఇంకా అక్కడికి వెళ్ళినాకైతే నేనైతే వీడియో క్యాప్చర్ చేసి పెడతాను. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇక్కడ గండ్రాయి దర్గాకి వెళ్ళే దారిలో అయితే సేరంపేట దర్గా అయితే ఉంటుంది గాయస్. ఇంకా అక్కడ కొబ్బరికాయ కొడదాం అని చెప్పేసి అయితే ఆగినాం అనమాట. ఇది వచ్చేసి సేరంపేట దర్గా గాయస్, చాలా మహిమ గల దేవుడు అనమాట గాయస్. ఇంకా ఇక్కడైతే ఇప్పుడే ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు, ఆటో దిగుతున్నారు చూడండి. ఇంకా మేమైతే కొబ్బరికాయ తీసుకోవడానికి అయితే షాప్కి అయితే వచ్చినాము. దర్గా ముందే ఒక షాప్ అయితే ఉంది గాయస్. ఇంకా ఒక కొబ్బరికాయను అగరబత్తి అయితే తీసుకున్నాం గాయస్ మేమైతే కొబ్బరికాయ కొట్టడానికి. మనమైతే ఫస్ట్ దర్గా లోపలికి రాగానే ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట గాయస్. ఇంకా మన మనసులో ఉన్న కోరిక కోరుకొని కొబ్బరికాయ అయితే కొట్టాలి. మనం కోరుకున్న కోరిక నెరవేరితే మళ్ళీ వస్తాము, మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొడతాము అని చెప్పుకొని కొబ్బరికాయ కొడితే మనం కోరుకున్న కోరిక నెరవేరిద్ది గాయస్. ఇంకా అలానే మనం అనుకున్నది అయితే అయిద్ది. ఇంకా నేనైతే కొబ్బరికాయ అయితే పలగొట్టినా కదా గాయస్. ఇక్కడైతే చూడండి కొబ్బరికాయ అయితే డిఫరెంట్గానే పగిలింది అనమాట. ఇంకా నాకైతే నాగుల మీర అయితే కళ్ళు అయితే కనిపించినారనమాట. ఇంకా నాగుల మీరని మనసులో తలుచుకొని కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ అయితే ఇంక ఇలా పగిలింది గాయస్. ఇంకా దండం పెట్టుకొని నేనైతే ఒక కొబ్బరికాయ చిప్ప అక్కడ పెట్టి ఒకటైతే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే దర్గా లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట. లోపలికైతే వచ్చిన తర్వాత దేవుడి దగ్గర అగరబత్తి వెలిగించి పెట్టి దండం పెట్టుకోవాలన్నమాట గాయస్, మన మనసులో ఉన్న కోరిక కోరుకొని. ఇంకా ఇక్కడైతే మా చెల్లి కూడా అగరబత్తి వెలిగించి ఇంకా దండం పెట్టుకుంటుంది. సో గాయస్, ఇంకా మేమైతే సేరంపేట దర్గా దగ్గర కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా మేమైతే గండ్రాయి దర్గాకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట గాయస్. మనం గండ్రాయి దర్గా దగ్గరకు అయితే వెళ్ళాలనుకుంటే సేరంపేట దర్గా దాటిన తర్వాతే గండ్రాయి దర్గా అయితే వచ్చింది అనమాట గాయస్. ఇంకా మీరు కూడా వెళ్ళేటట్టయితే గండ్రాయి దర్గాకి సేరంపేట దర్గా దగ్గర కొబ్బరికాయ కొట్టి గండ్రాయి దర్గాకి అయితే వెళ్ళండి గాయస్, మంచిది. ఇంకా ఇక్కడైతే చూడండి వెళ్ళే దారిలో అయితే ఇటుకలు అయితే తయారు చేస్తున్నారనమాట. ఇంకా మేమైతే గండ్రాయి దర్గా రూట్కి అయితే వచ్చేసినాం. ఇలా స్ట్రైట్కి పోతే ఇంకా దర్గా అయితే వచ్చింది. చూడండి ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఇక్కడైతే చూడండి మొత్తం భూమి మొత్తం ఎండిపోయి ఉందన్నమాట. ఎండలకి మొత్తం ఎండిపోయి ఉంది. సో గాయస్ చూసినారు కదా, ఇంకా మనమైతే దర్గాకి వచ్చేసినాం. ఇంకా దిగంగానే ఎంట్రన్స్లో అయితే ఇక్కడైతే గాజులు అయితే అమ్ముతున్నారు, మట్టి గాజులు. ఇంకా అలానే పిల్లలు ఆడుకునేవి అమ్ముతున్నారనమాట చూడండి. ఇంకా దాని ముందు వచ్చేసి దారాలు, బ్రాస్లెట్స్, చైన్స్ అవన్నీ అమ్ముతున్నారనమాట. ఇంకా ఇప్పుడు మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం దర్గాలోకి. ఇంకా ఇటు పక్కన అయితే చూడండి గాయస్ 90sలో అయితే వేసేవాళ్ళు అనమాట. ఇవి ఎక్కువ మెహందీ డిజైన్స్ కోన్స్ లేక అచ్చు గుద్దే వాళ్ళు అనమాట డిజైన్ది. ఇంకా మనం దర్గా లోపలికి వచ్చిన తర్వాత అయితే మొత్తం సరౌండింగ్ ఏరియా మొత్తం ఇలా ఉందన్నమాట గాయస్. ఇవాళ ఫ్రైడే కదా, చాలా మంది అయితే వచ్చినారనమాట, చాలా రష్ ఉంది చూడండి, చాలా మంది ఉన్నారు. ఇంకా ఇది వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా ఇక్కడైతే మనం లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి అయితే ఒక పంప్ అయితే ఉందన్నమాట. ఇంకా మా మమ్మీ అను చెల్లి అయితే కాళ్ళు కడుక్కుంటున్నారు.
ఇంకా ఈ రూమ్స్ వచ్చేసి అయితే దూరం నుంచి అయితే వస్తారు కదా దేవుడి దగ్గరికి మొక్కున్నోళ్ళు, ఇంకా వాళ్ళు ఉండటానికైతే రూమ్లు అనమాట అవి. ఇంకా ఇక్కడైతే మా చెల్లి అయితే కొబ్బరికాయ కొడుతుంది గాయస్. మీలో ఇంతమందికి జరగాలంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మస్తు ఇష్టం గాయస్, బాగుంటుంది చూడటానికి కూడా. అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అనమాట, ప్రశాంతంగా ఉంటుంది, నిశ్శబ్దంగా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకా మా చెల్లి అయితే కొబ్బరికాయ కొట్టేసింది. సో గాయస్, ఇంకా మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత నాగుల మీర పుట్ట దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చూడండి ఎంత బాగుందో, మంచిగా డిజైన్గా ఉంది కదా పైన. వర్షం పడకుండా పైన అయితే అలా గొడుగులాగా కట్టారనమాట. చూడండి బాగుంది కదా. ఇంకా ఇక్కడ పుట్ట దగ్గరికి అయితే వచ్చిన తర్వాత 3 సార్లు రౌండ్గా తిరిగి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని మన మనసులో ఉన్న కోరిక చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట. ఇంకా మేమైతే 3 సార్లు అయితే తిరుగుతున్నాం గాయస్. సో గాయస్, ఇంకా ఇక్కడైతే అగరబత్తి వెలిగించి పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టి పాలైతే వేసినామన్నమాట పుట్టలో. ఇంకా కొబ్బరికాయ కొట్టింది అయితే వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను గాయస్. మా అమ్మమ్మ ఒంట్లో అయితే నాగుల మీర అయితే వచ్చారనమాట. ఇంకా మాకైతే మొక్కుంది గాయస్, చాలా రోజుల నుంచి వద్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా కొన్ని సమస్యల వల్ల రాలేకపోయాము. ఇంకా ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా ఇప్పుడైతే వచ్చినాము. ఎన్ని రోజులు లేట్ చేసాము అని చెప్పేసి అయితే ఒంట్లోకి వచ్చి ఎందుకు ఇన్ని రోజులు లేట్ చేశారు అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. ఇంకా మీరు చూసినట్టయితే ఇక్కడ మేము కొబ్బరికాయ కొట్టి అగరబత్తి పెట్టేలోపు ఇంకా దేవుడు అయితే ఒంట్లోకి వచ్చారు. పాలు పోసేది కూడా సరిగ్గా వీడియో క్యాప్చర్ చేయలేదు. ఇంకా మమ్మీకి అయితే జాన్పాడులో అయితే మొక్కుంది గాయస్, ఒకసారి జాన్పాడు కూడా వెళ్ళి రావాలి. దేవుడు అయితే ఒంట్లోకి వచ్చి చెప్పారు, జాన్పాడులో మొక్కుంది కదా ఎప్పుడు వస్తారు తీసుకోవటానికి అని చెప్పేసి అడిగారనమాట. ఇంకా ఇక్కడైతే చూడండి, ఒక చెట్టుకు ఉయ్యాలలు ఇంకా దండలు అయితే వేస్తున్నాయి. పిల్లలు పుట్టని వాళ్ళు ఇంకా అలానే పెళ్ళి అవన్న వాళ్ళు అయితే ఇక్కడ దండలు ఉయ్యాలలు అయితే కట్టారనమాట. మనం ఏమన్నా మొక్కుంటే నెరవేరిద్ది గాయస్. మీరు కూడా ఒకసారి దేవుడి దగ్గరకు వచ్చి మొక్కుకొని చూడండి, మనం ఏం మొక్కున్నా కూడా నెరవేరిద్ది. ఇంకా మేమైతే పుట్ట దగ్గర పాలు పోసి కొబ్బరికాయ కొట్టి వచ్చిన తర్వాత అయితే దర్గా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఇంకా దర్గా మొత్తం కూడా బాగా డెకరేషన్ చేసి ఉంది గాయస్, బాగుందనమాట చూడటానికైతే. ఇంకా చాలామంది అయితే వచ్చినారు, కూర్చొని ఉన్నారనమాట. దూరం ఊర్ల నుంచి కూడా చాలామంది వచ్చారు గాయస్. ఒక 10 కార్లు ఉంటాయి అనుకుంటా, చాలానే ఉన్నాయి గాయస్ కార్లు అయితే. చాలామంది అయితే వచ్చినారు, ఇవాళ ఫ్రైడే కదా అది కాక. ఇంకా లోపలికి అయితే వచ్చినాం అనమాట. చూడండి మేమైతే దర్గాలోకి అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఎదురుగానే ఇంకోటి ఉందన్నమాట. ఇంకా అక్కడ కూడా వచ్చి దండం పెట్టుకొని దేవుడి దగ్గర 3 సార్లు అయితే తిరిగినాం అనమాట గాయస్. ఇంకా ఇక్కడైతే చూడండి గాయస్, డముకులు కొడుతూ వెళ్తున్నారనమాట బాజా భజంత్రీలతో. ఇంకా మనకేమైనా మొక్కుంటే మొక్కు తీర్చుకునేటప్పుడు అయితే ఊదు వేసుకుంటూ దేవుడికి పెట్టే నైవేద్యం ఏదో అంటారు కదా తెలుగులో, అలా అది తీసుకొని 3 సార్లు అయితే తిరగాలన్నమాట. దర్గా చుట్టూ తిరిగిన తర్వాత ఇంకా మనం వండింది ఉంటుంది కదా, స్వీట్ అన్నా లేకపోతే పులావ్ ఏదైనా వండింది ఉంటుంది కదా, దేవుడికి అయితే పెట్టాలన్నమాట. హిందూస్లో నైవేద్యం అలా పెడతారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ అలా అన్నమాట. ఇంకా మేమైతే దర్గా లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత బయట అయితే మా మమ్మీ అయితే ఒకసారి మంచి వీడియో అయితే క్యాప్చర్ చేసినారు అనమాట. నేను స్టార్టింగ్లో చూపించానుగా అదే అనమాట. ఇంక ఇదైతే చేతికి కట్టుకునేది, ఇంకా అలానే మెడలో కూడా వేసుకుంటారనమాట గాయస్. నాకైతే చేతికి కట్టుకోవాలంటే చాలా ఇష్టం గాయస్, అది బాగుంటుంది చేతికి కట్టుకుంటే. ఇంకా ఇక్కడైతే ఉంగరాలు అవి ఉన్నాయి, చూస్తున్నాను నేనైతే, నేను మా చెల్లి. ఇంకా మేమైతే దర్గా బయటికి అయితే వచ్చినాం అనమాట. బయట నుంచి అయితే ఇలా ఉంది దర్గా. ఇంకా బయటికి వచ్చి అయితే ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కుంటున్నాం గాయస్. బయట నుంచి అయితే బాగుంది కదా గాయస్ చూస్తుంటే దర్గా. ఇంకా మేమైతే రావటం ఫస్ట్ టైం కదా, ఇంకా వీడియో కూడా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాం. అంటే ఫస్ట్ టైం కదా రావటం, ఏంటి అదేంటి ఇదేంటి కొత్తగా ఉందని చూస్తున్నాం అన్నమాట. అంటే కొత్త వింత అంటారు చూడండి, అలా చూస్తున్నాము. ఇంకా వీడియో కూడా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయా. ఇక్కడ ఎదురుగా అయితే మామిడి తోట అయితే ఉంది గాయస్, దానికైతే చాలా మామిడికాయలు ఉన్నాయి. మేమైతే మామిడి తోటలోకి వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ కంచులు అయితే వేసున్నాయి వెళ్ళకుండా. ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాం గాయస్, తింటున్నా. మా చెల్లి అయితే ఆరెంజ్ ఐస్ క్రీమ్ అయితే కొనుక్కుంది. ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నాం ఇక్కడైతే.
ఇంకా మేమైతే ఇక్కడికైతే వచ్చినాం అనమాట. ఒక చెట్టు అయితే ఉంది గైస్. ఈ చెట్టు అయితే దేవుడికి అయితే ఇష్టం అంట. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడైతే చూడండి పక్కన ఒక హోటల్లా అయితే ఉంది. ఎవరైనా దూరం నుంచి అయితే వస్తారు కదా, వాళ్ళకి టిఫిన్స్ అన్నాలనుకుంటా. ఇక్కడ డబ్బులు పెట్టే గైస్, ఫ్రీగా అయితే కాదు. ఇంకా ఇది వచ్చేసి నేనైతే లోపల పుట్ట చూపించాను కదా, దాని వెనకాలన్నమాట ఇది చెట్టు. అంటే ఇది బయట నుంచి మనం స్టార్టింగ్ బయట నుంచి వచ్చేటప్పుడే ఇది చెట్టు కనిపించింది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే కూర్చున్నాం మేము చెట్టు కింద. చల్లగా ఉంది. ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నాం అన్నమాట. ఇంకా మనం వచ్చిన పని పూర్తయింది కదా గాయస్, ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. చూసినారు కదా గాయస్, నేను ఈ వ్లాగ్లో అయితే సేరంపేట దర్గా ఇంకా అలానే గణరాయ్ దర్గా అయితే చూపించినా కదా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. బై బై, టేక్ కేర్.